దేశాన్ని కదిలించిన దారుణం దిశ ఘటన. నిర్మానుష్య ప్రదేశంలోనే ఆమె పైన అత్యాచారం జరిపారు. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన, బాధ చూసిన తర్వాత కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి, మన ఇంట్లో మన చెల్లెలకో లేకపోతే మన ఇంట్లో మన కూతురుకో ఇటువంటి జరిగితే ఒక తండ్రి ఎలా స్పందిస్తాడు, ఒక తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు అనే ధోరణితో ఇది చూసినప్పుడే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది అధ్యక్ష. ఇది చేయడం కోసం శాయశక్తుల నా చేతనైన కాడికి నేను 4 అడుగులు ముందుకేసే కార్యక్రమం నేను చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధైర్యంగా ఏ టైం అప్పుడైనా మేము వెళ్ళగలము అనే దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను రావద్దని చెప్పన్నానా, నాకు బాగుంటుంది చెప్తా. ఇడికొచ్చావు నా ఇంట్లో పంపినంటారు, నువ్వు కూడా పెట్టుకుంటావు పోతావు, మళ్ళా ఈడు నన్ను అంటారు, నేను నడిపిస్తాను పడకపోతా. అట్ట కాదు నేనా, నువ్వు మేడం మా నాయన పోతా, నేను పోయి 1 రోజు 2 రోజులు ఉండి వస్తాను నువ్వు మాట్లాడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు, పంపించాల్సిన వాళ్ళు కూడా. ఆ రోజు అట్లా మాట్లాడే లోపల ఏడ్చిన, కొట్టినారు, నేనేం పోను. కొట్టినారు? కొట్టినారా? ఎవరెవరు? మేడమే. యా మేడము? యాదవ్ మేడంలే. చెప్పుమ్మా, యా మేడమో చెప్పు. ఏమొద్దు. కొట్టేదానికి కొట్టాలా ఏమో? ఏమని కొట్టిందమ్మా? ఏమని కొట్టలేదులే. అది నాకు చెప్పుకోకుంటే నీ బాధలు ఎవరు పంచుకునేది? నేను కదా దయమా. కారణం ఉండాలి కదా కొట్టడం. ఏమి నువ్వు తప్పు, ఏం తప్పు చేసినావంటే కొట్టడం వాళ్ళు? అమ్మా అదేమ్మా, నువ్వు అంత నరకం అనిపించాల్సిన పని ఏముంది మా? నువ్వు ఒక్క మాట నాయన మా నాయనకి ముడి పోతాను చించుకొని వస్తా ఏందనుకుంటున్నామ్మా? నా గురించి నీకు అర్థం కాలే? నువ్వు ఏమా ఏమా మా ఓమా ఏమా మాల్తే ఏం బాగా మాట్లాడు, చెప్పు చెప్పు. నాకు చెప్పాలమ్మా, నువ్వు నేను పంచుకునేది. ఇప్పుడు ఏందని నువ్వు అంటున్నా? నా బాధ నాకు మాట్లాడే అర్థం కాలే. ఏంటో చెప్పు. మీ కూడా ఆలోచించలేదు, ఆలోచిస్తాను. ఏమా ఆలోచించలేదు నేను ఎట్టపోతామని ఆలోచిస్తున్నా. ఎట్లా బయట పోదామని ఆలోచిస్తున్నా. అంత వాళ్ళు అంతా నిన్ను టార్చర్ పెడుతున్నారమ్మా? నువ్వు చెప్పుమ్మా, నువ్వు విషయం చెప్పు. ఇదో నాయన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా కొడుతున్నారు. మీరు బాగా నాటిన్నారు, ఎందుకో తెలియదు. తప్పే మీరు బాగుంటా. నేను బాగుండేవాడిని. నీకు ఇయ్యాలకప్పుడు ఎందుకు ఫోన్ చేసుకుంటామా? నువ్వు నీ మీద నాకు బాధ లేకుంటే ఇయ్యాలకప్పుడు ఎందుకు చేసుకుంటామా? నిద్ర లేచి నా బిడ్డ ఎట్లుందని చేసినామా నేను? నీకు అర్థం కాకుండా నువ్వు చెప్తానావు. వాళ్ళు ఏమేమి నేను హింస పెడతానో చెప్పుమ్మా. కలెక్టర్ను దొరకత్తమ్మా, నేను కలెక్టర్ను దొరకత్తా. వాళ్ళు హింస పెట్టడానికి అవసరం ఏముంది? వాళ్ళ బాధ్యత వరకు టీచింగ్ చెప్పాలి, చేయాలంటే.
మాటే ఏం వద్దులే కదా, ఏం వద్దులే కదా. మరి నిన్ను అంత బాధ పెట్టేప్పుడు ఏం అవసరమేమ్మా? అందునే కదా నాగుల చేతికి వచ్చాక పంపించలేడు. నాలుగు చేతికి 2 బుద్ధి కాక వచ్చా నాగుల చేతికి వచ్చాక పంపించలేదా? మళ్ళీ ఇప్పుడు ఉగాది పోవాలనుకుంటే కానీ పంపించలేదా? పంపినప్పుడు నేనంటే వాళ్ళని ఈడ కూర్చోనుందా, రోజు ఏడ్చుకుంటా. ఎవరినైనా పంపించినారా? నేను ఒకదానమ్మా. ఎవరైనా పోయినారా? యాడికి? ఈ పండగకి ఎవరినైనా పంపించినారా? నిన్ను ఒకదాని ఏమంటున్నారు వాళ్ళు? 20 మంది ఉంటారు అంతే, ఎవరు లేరు. ఎవరు లేరా? మరి వాళ్ళని పంపించి నేను ఎందుకు పంపించలేదంట అమ్మా? మేడం చెప్పిందంట ఒక రోజు అని. వాళ్ళకు ఒక రోజే కదా. మన గొడవల వల్ల వచ్చాదో రాదో అని మేడము, మన గొడవల వల్ల వచ్చాదో రాదో అని మేడం చెప్పిందట. బయటికి రాకపోతే అలా అనిపిస్తుంది, నాశనం అవుతుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే. అవు మా గొడవల్లో వచ్చి మేము చెడిపోతాం కానీ మేడం చెడిపోతుందంటనా? మా బిడ్డ చెడిపోతుంది, మేడం బిడ్డ చెడిపోతుందంటనా? మేడం చాలా కేర్ తీసుకుంటుంది మేడం. నువ్వు మాల్తీ, నువ్వు ఒక్క మాట నా మాట మీద ఉండు. మేడం గీయడం తిరిగి పరిగెయాల ఉంటావా? వద్దు, వాళ్ళతో గొడవద్దు, ఉండేది నెలది కదా. మన గొడవ పడాల్సిన పనిలే. కలెక్టర్ దగ్గర నుంచి నేను ఫోన్ చేయించా. నాకే గొడవలు వద్దు, ఏ కలెక్టర్ వద్దు.